దూరంగా అంటూ రెండో పెళ్లి చేసుకోవాలనుకున్నారేమో. దాని ఉసురు కొట్టి తీరుతుంది. కళ్ళకళ్ళాడుతూ తిరగాల్సిన పిల్ల వెళ్ళిపోయింది. ఇంకే మీరు లక్షణంగా వేరే పెళ్లి చేసుకోండి. నా మనవడు మీ సరదాలకు తిరుగుళ్లకు అడ్డంగా ఎందుకు? వాడిని తీసుకొని నేను నా ఇంటికి వెళ్ళిపోతాను. మీరు మాత్రం కొత్త పెళ్ళంతో ఊరేగుదురు గాని. ఇంక మాతో మీకేమీ సంబంధం లేదు నాయన అంటూ వలవలా ఏడ్చింది హైమ. ఈ హఠాత్ పరిమాణానికి నిర్ఘాంతపోయారు అందరూ. అక్కడే ఆడుకుంటూ పూర్తి కథ కోసం కింద కనిపిస్తున్న ప్లే బటన్ని క్లిక్ చేసి ఫుల్ వీడియోలోకి వెళ్ళండి. కథ విని నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ అభిప్రాయాల్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలను ఆడియోలో వినాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారనుకోండి, నేను ఇలా వీడియో పెట్టగానే అలా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఎన్నో మంచి మంచి కథలను మిస్ కాకుండా వినేయచ్చు. చేస్తారు కదూ మరి.